పిల్లలకైనా పెద్దలకైనా నడుములు బలంగా ఉండాలంటే ఇది ఒక్కటి పెడితే చాలు. వెనకటి కాలంలో ఇదైతే మెచ్యూరీ అయినప్పుడు చేసి పెట్టేవాళ్ళు. ఇంకా చేసుకునే ప్రాసెస్ వచ్చేసేయండి, చూసేద్దాం. ఇది మా అత్తయ్య అయితే చేస్తుంది. ఇంకా ఇక్కడ మొదటిగా జొన్నలు తీసుకొని ఆ జొన్నల్ని ముందు రోజే నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న వాటిని మరుసటి రోజు పొద్దున్నే ఎండలో పెట్టేసుకొని మంచిగా ఆరనివ్వాలి. తేమ పోయే అంతవరకు ఆరితే సరిపోతుంది, మరీ ఎండి అక్కర్లేదు. ఇంకా ఇక్కడ అలా ఆరిన తర్వాత మొత్తం అయితే మిక్సీకి నూకలలాగా పట్టుకోవాలి. పిండి పిండిగా పట్టుకున్నామంటే అంత టేస్ట్ బాగోదు, నోటికి చుట్టుకుంటూ ఉండి. ఇంక ఇక్కడ నూకగా పట్టుకున్నాము. ఇలా నూకగా పట్టుకున్న తర్వాత దాన్ని పక్కకు పెట్టేసేసుకొని అదే మిక్సీ జార్లో ఒక ఎండు కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో హాఫ్ ఉంటుంది కదా, హాఫ్ కొబ్బరి అయితే వేసేసుకోవాలి. హాఫ్ కొబ్బరి వేసుకున్నాక అందులోనే ఒక 6-7 యాలుక్కాయలు ఫ్లేవర్ కోసం యాలుక్కాయలు వేసుకోవాలి. ఇలా వీటిని కూడా మెత్తగా మిక్సీకి పట్టేసేసుకొని మనం ముందుగా మిక్సీకి పట్టించుకున్న జొన్న నూక ఏదైతే ఉందో ఈ కొబ్బరి యాలుక్కాయల పొడిని కూడా అందులో కలిపి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి బెల్లం, మేమైతే 1/2 kg జొన్నలు తీసుకున్నాం కాబట్టి దానికి ఒక 250 grams బెల్లం అయితే యూస్ చేసాము. అంటే 1/4 kg ఉంటుందేమో, 1/4 kg బెల్లం అయితే యూస్ చేసాము. దీన్నైతే ఈ 1/4 kg బెల్లాన్ని మంచిగా మిక్సీకి పట్టేసేసుకోవాలి. ఇలా మిక్సీకి పట్టేసేసుకొని అది కూడా పిండిలో కలిపేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే తాటి బెల్లం యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ బెల్లం అయినా యూస్ చేసుకోండి. తాటి బెల్లం పిల్లల హెల్త్కైనా చాలా మంచిది కాబట్టి తాటి బెల్లం యూస్ చేస్తున్నాను. అలాగే ఆ పిండిలో ఒక చిటికెడు ఉప్పు అయితే వేసింది, స్వీట్నెస్ తెలియడం కోసం. ఇంకా అలా కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలిపేసింది. పిండి మొత్తాన్ని వాటర్గా కలపకుండా పొడిగానే కలిపేసి మనం చేత్తో గట్టిగా ప్రెస్ చేసినప్పుడు ఒక ముద్ద అయ్యే విధంగా వాటర్ కొంచెంగా వేసుకుంటూ కలిపింది. ఇక్కడ మొత్తం మీద ఒక టీ గ్లాస్ వాటర్ యూస్ చేసింది అత్తయ్య, అంతేను. ఇంకా ఇలా మొత్తం యూస్ చేసేసి ఒక 15 నిమిషాల పాటు అయితే మంచిగా నాననిచ్చింది. పిండి నానడం వల్ల ఆ జొన్న నూక అనేది నాని బెల్లము అదంతా పట్టి తింటుంటే మనకి చాలా బాగుంటుందంట. దాని తర్వాత మనం దీన్ని ఆవిరి పట్టుకొని ఉడికించుకోవాలి. కాబట్టి ఆవిరి పట్టడానికి ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్ర అడుగున నీళ్లు పోసి పై వైపున ఇడ్లీ ప్లేట్లు పెట్టేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న జొన్న పిండి ఏదైతే ఉందో అది ప్లేట్లు ఫుల్గా పెట్టేసేసింది. ముందుగా కొంచెం పెట్టేసేసి అన్ని ప్లేట్లకి సరిపోతుందో లేదా అని చూసి తర్వాత అయితే మొత్తము ప్లేట్లు ఫుల్గా పెట్టేసేసింది. ఇలా పెట్టేసేసి ఆవిరికైతే ఉడికించుకున్నామంటే మనం ఇందులో ఒక చుక్క కూడా నూనె యూస్ చేయకుండా వాడుకున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది. ఇవి మనకి తీసేటప్పుడు కూడా అంత కష్టం ఏముండదు. ఇడ్లీలు ఏ విధంగా వచ్చేస్తాయో అదే విధంగా వచ్చేస్తాయి. ఇంకా ఇలా మొత్తం ఇడ్లీ పాత్ర నిండా పెట్టేసేసి ఇడ్లీ పాత్ర మూత పెట్టేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 1/2 hour పాటు మంచిగా ఉడకనిచ్చామంటే ఆవిరికి ఆ పిట్టు అనేది మంచిగా ఉడికిపోతుంది. మేమైతే దీన్ని జొన్న పిట్టు అని పిలుస్తాము. చాలా వాటికి దీన్ని అయితే మెచ్యూరీ అయినప్పుడు చేసి పెట్టేవాళ్ళు. నా మెచ్యూరీ అప్పుడు కూడా మా అమ్మ దీన్ని అయితే చేసి పెట్టింది. దీంట్లో నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇలా ఉడికిన తర్వాత తీసుకొని ఇందులో నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా పిల్లలకి తప్పకుండా ట్రై చేసి పెట్టండి. హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది. మన వీడియోని ఎవరన్నా మొదటగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.